ఓకే. మీకు రీసెంట్‌గా కూడా ఒక పోస్టర్‌ని పంపాను. ఇంటర్వల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పాను. అంటే ఈ సీరీస్‌కి మనం ఏం చేయాలంటే కన్వర్జెన్స్ కావడానికి ఇంటర్వల్ అంటే ఏ ఇంటర్వల్ అయితే కన్వర్జెన్స్ అవుతుందో మనము కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది మన ప్రాబ్లం యాక్చువల్‌గా. అయితే అసలు ఇక్కడ ఫస్ట్ సమాచారం ఏంటంటే ఈ ప్రాబ్లంకి ఫస్ట్ స్టూడెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇవి చాలా ఎసెన్షియల్ అనమాట. రేపొద్దున మీరు ఒక కాలేజీలో క్లాసులు చెప్పడానికి వెళ్ళిన ఫస్ట్ పిల్లవానికి కన్వర్జెంట్ అంటే ఏమిటి, రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అంటే ఏమిటంటే ఒక సింపుల్గా మనం ఎలా నేర్పించాలి లేదా నువ్వు ఎలా తెలుసుకోవాలి అన్న దాని మీద మనము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కన్వర్జెంట్ అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలి ఫస్ట్. కన్వర్జెంట్ అంటే ఏమిటి? ఇప్పుడు కన్వర్జెంట్ అంటే ఏమిటంటే ఇప్పుడు 1+1/2 +1/2² +1/2 ఇప్పుడు +1 ఉందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టర్మ్స్ను మనం అన్నిటినీ కలిపినప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని టర్మ్స్ మనం ఏం చేస్తాము కలిపినప్పుడు దాని టోటల్ ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కు రీచ్ అవుతుంది అనమాట. ఫిక్స్డ్ కాన్స్టెంట్కు రీచ్ కావాలి. ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది కన్వర్జెంట్ అవుతుంది. ఇది కన్వర్జెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కన్వర్జెంట్ డైవర్జెంట్ అంటే ఏదేదో అనుకోద్దండి మీరు. ఇక్కడ మన దగ్గర ఏముంది, సిరీస్ ఉంది. ఈ సిరీస్లో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ను లేదా పార్షియల్ సమ్ అని కూడా చెప్పచ్చు. మనం పార్షియల్ సమ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఈ సిరీస్లో ఉన్నటువంటి ఆల్ టర్మ్స్ను మనం కలిపినప్పుడు నువ్వు ఎక్కడికి రీచ్ కావాలో ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కి మనము రీచ్ అయితే అప్పుడు దానికి ఏమవుతుంది, కన్వర్జెంట్ ఉన్నట్లు. దట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ అంటే. కన్వర్జెంట్ అంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఓకే, ఒక సిరీస్లో ఆల్ టర్మ్స్ను మనం అడిషన్ చేసినప్పుడు దాని టోటల్ ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కు రీచ్ కావాలి. అట్లా అయిందంటే అది కన్వర్జెంట్ అవుతుంది. నీకు ఇక్కడ ఈ ఫిక్స్డ్ కాన్స్టెంట్ కానీ దాని టోటల్ రీచ్ కాలేకపోయింది అనుకోండి, అది డైవర్జెంట్ అయిపోతుంది. అంటే ఇన్ఫినిట్ రావడము లేదా రెండు రకాల వాల్యూలు రావడం, డిఫరెంట్ వాల్యూస్ వస్తే జరగదు కదా. అట్లా డైవర్జెంట్కి చాలా విషయాలు ఉన్నాయి. అట్లా కాన్స్టెంట్ వచ్చిందంటే ఇది కన్వర్జెంట్ అంటాం. ఇది కన్వర్జెంట్ అంటే దాని మీనింగ్. ఎస్. నెక్స్ట్ అసలు రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అంటే ఏమిటి? ఓకే, రేడియస్ చూడు, ఇక్కడ రేడియస్ అంటున్నాడు. రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అంటే ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు చూసింటారు. n/n+2 ఇంటూ x-1² n = 1 to ∞ అంటాడు. ఇప్పుడు దీని అర్థం ఏంటి తెలిసిన? ఇక్కడ చూడండి, ఇది ఒక సిరీస్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూలు తీసుకుంటే ఈ సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూలు తీసుకోవాలా, ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ వర్కౌట్ కాదు. ఇక్కడ ఎక్స్ దగ్గర ఏ వాల్యూ పెట్టుకోవాలా తీసుకొని ఇక్కడ ఈ సిరీస్లో ఉన్నటువంటి ఆల్ టర్మ్స్ మనం అడిషన్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలా, ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కి చేరుకోవాలి. ఫిక్స్డ్ కాన్స్టెంట్కి మనం చేరుకోవాలంటే ఎక్స్ దగ్గర మనం తీసుకోవాల్సిన వాల్యూలు కనుక్కోవాలి. మరి ఎక్కడ దొరుకుతాయి ఆ వాల్యూలు? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ వెతుకుతావు నువ్వు? ఎక్కడ వెతకాలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అదే రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అని చెప్తాను. ఎక్కడ వెతకాలి ఏంటి అనేటువంటి విషయం చెప్తాను. ఇప్పుడు నీకు రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అంటే మీకు న్యాచురల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలిసిన, ఒక వర్షం వస్తున్నది, గొడుగు పట్టుకొని ఉన్నాం అన్నమాట. మనం ఓకేనా, గొడుగు పట్టుకొని ఉన్నాం, వర్షం వస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరో తెలిసిన ఫిక్స్డ్ పాయింట్ నువ్వు. ఓకే, మనం ఎవరో తెలిసిన ఫిక్స్డ్ పాయింట్ అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఈ గొడుగు ఆ పరిధిలో ఏమవుతుందంటే వర్షం అనేటువంటిది
ఉండదు, పడదు కదా, మనకు వర్షం ఉండదు కదా, బయట పడుతుంది, గొడుగుకు బయట, ఆ అంబ్రుల్లాకు బయట సైడ్ వర్షం పడుతుంది. కానీ నువ్వు నిలబడుకొని ఉంటావు గొడుగు పట్టుకొని, ఆ ప్రాంతంలో మనకు ఏమవుతుందో చూడండి, ఆ ప్రాంతంలో మనకు వర్షం అనేటువంటిది పడదు. బట్ ఆ ప్రాంతమే ఇది ఏమిటి తెలిసిన, ఈ ప్రాంతము మనం రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ కింద చెప్తాము. అసలు ఇది చూసారా, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటాం ఈ ప్రాంతంలోనే. అంటే దాని అర్థం ఏమి తెలిసిన, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటే సటన్ రేడియస్లో, వినండి ఇక్కడ ఈ సిరీస్ ఇచ్చామా, ఇక్కడ ఈ సిరీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ దగ్గర ఏ వాల్యూలు తీసుకోవాలో తెలిసిన, చూడండి ఇక్కడ సటన్ రేడియస్ పరిధిలో ఉన్నటువంటి వాల్యూలు తీసుకుంటాం. సటన్ రేడియస్ అంటే ఎంత, రేడియస్ అంటే మనం ప్రాబ్లంలో కనుక్కుంటాం అన్నమాట. చూడండి ఇక్కడ మనం నేను ఇక్కడ నిలబడ్డానా, అప్పుడు నాకు ఏంటంటే ఆర్ అనే ఈ రేడియస్ పరిధిలో నాకు ఏమవుతుంది, ఈ రేడియస్ పరిధిలో వర్షము నేను తడవను. ఇక్కడ ఈ రేడియస్ పరిధిలో వర్షం పడదు, మిగతా చోట వర్షం పడుతుంది. ఈ రేడియస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతటిని మనం ఏమంటాం తెలిసిన, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెంట్ అంటాము. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు గొడుగు పట్టుకొని నిలబడకుండా వర్షం వస్తున్నది, ఎక్కడైతే వర్షం పడదో అప్పుడు ఆ ప్రాంతం అంతా వర్షం పడదు. ఎస్, ఆ ప్రాంతాన్ని అంతటిని మనం ఏమంటాం తెలిసిన, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటాం. ఆ ప్రాంతం కాకుండా నువ్వు బయటకు వచ్చినామంటే నువ్వు వర్షం పడుతుంది, తడిసి పడుతున్నది, అదేమైపోతుందో డైవర్జెంట్ అయిపోతుంది. ఈ ప్రాంతం అంతా రేడియస్ ఆఫ్ ది కన్వర్జెంట్. అంటే ఆ సిరీస్ కన్వర్జెంట్ కావాలంటే ఎక్స్ యొక్క వాల్యూలు ఈ రేడియస్ పరిధిలోనే నువ్వు వెతకాలి, ఎక్కడ పడితే అక్కడ వెతకకూడదు. ఒకవేళ నువ్వు బయట వెతికినావు అనుకోండి, ఏమైపోతుంది, అది డైవర్జెంట్ కింద అయిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, చూడండి ఎంత చక్కటి ఎగ్జాంపుల్. ఇది రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ వాల్యూస్ అన్నీ ఆ సిరీస్కి సూటబుల్ అవుతాయి. ఆ పరిధిలో ఉన్న వాల్యూలు అక్కడ తీసుకొని ఇక్కడ ఎక్స్ ప్లేస్లో తీసుకొని, బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లేస్లో తీసుకొని ఈ సిరీస్ని అంతటిని మనం టోటల్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కు రీచ్ అవుతావు. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత రెండవ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. మనము ఒక విశాలమైనటువంటి ఒక పొలంలో నిలబడుకున్నాం, లేదా ఒక గ్రౌండ్లో నిలబడుకొని నేనేం చేస్తున్నానంటే టార్చ్ లైట్తో ఏం చేస్తున్నానంటే నేను ఇట్లా సర్కిల్ లాగా రొటేషన్ చేసుకుంటూ వస్తున్నాను లైట్ను. ఇక్కడ నేను ఒక చోట నిలబడుకొని టార్చ్ లైట్ను ఏం చేస్తున్నా తెలుసు, నేను టార్చ్ లైట్ ఇట్లా సర్కిల్ లాగా రౌండ్ చేసుకుంటూ వస్తున్నాను. దాని వెలుతురు చూడకుండా ఇట్లా సర్కిల్గా తిప్పుకుంటూ వస్తున్నావు కదా లైట్ను, దాని వెలుతురు ఏ ప్రాంతం వరకు అయితే వెళ్తూ ఉంటుందో చూడండి, దాని వెలుతురు మొత్తం సటన్ బౌండరీ ఉంటుంది కదా దాని వెలుతురు వెళ్ళడానికి. ఇప్పుడు ఏదో ఒక 15 మీటర్స్ వెళ్ళింది, ఇట్లా 15 మీటర్స్ వెళ్తూ ఉంటుంది దాని వెలుతురు, అంతకన్నా వెళ్ళదు. ఆ 15 పరిధిలో ఇట్లా 15 మీటర్స్ పరిధిలో దాని వెలుతురు ఉంటుందన్నమాట. అప్పుడు ఈ పరిధినే మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటాం. అంటే ఆ సిరీస్ చూడండి, ఇక్కడ మనం ఇచ్చాం కదా ప్రాబ్లము, ఏదో n/log ఆఫ్ n+1 ఇంటూ x-1 హోల్ పవర్ n అంటాం. చూడండి ఇక్కడ అప్పుడు ఈ సిరీస్ కన్వర్జెంట్ కావాలంటే చూడు, ఎక్స్ దగ్గర నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి చూడండి, ఈ పరిధిలోనే ఈ 15 మీటర్స్ పరిధిలో ఉన్నటువంటి వాల్యూలు ఇక్కడ తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో తీసుకుంటే ఆ వాల్యూలు తీసుకొని ఈ సిరీస్ను టోటల్ చేస్తే నువ్వు ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కి వెళ్తావు. ఆ ఫిక్స్డ్ కాన్స్టెంట్ని మనం ఏమంటాము, కన్వర్జెంట్ అంటాము. చూసారా, ఇక్కడ నువ్వు నిలబడడం అనేది ఏంది, ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ నువ్వు, అది ఏ అనమాట, అదే దాని అర్థం ఇది x-1 లేదా x-a అంటామా. ఏ అంటే నువ్వు నిలబడినటువంటి పాయింట్ అనమాట. ఆ పాయింట్ దగ్గర నిలబడి టార్చ్తో ఏం చేస్తున్నావు, సర్కిల్గా లైట్ని ఇట్లా తిప్పుతూ వస్తున్నావు అనమాట. దాని పరిధి ఎంత వెళ్తూ ఉంది అని మనం అనుకుంటున్నామంటే 15 మీటర్స్ వెళ్తూ ఉంది దాని వెలుతురు. ఆ వెలుతురు ఉన్నటువంటి ఆ ప్రాంతమే ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్. ఇక్కడ డార్క్ ఉంటుంది కదా బయట, ఆ డార్క్ ఏమైపోతుంది, దాని పరిధి నెక్స్ట్ తర్వాత వెలుతురు ఉండదు. ఆ డార్క్ ఏమైపోతుందంటే ఆ ప్రాంతం మనం ఏమిటిగా తీసుకుంటామంటే డైవర్జెంట్గా తీసుకుంటాము. అంటే ఆ పరిధి దాటిపోయింది, 15 మీటర్స్ పరిధి దాటిన తర్వాత నువ్వు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో దాని టోటల్ ఒక ఫిక్స్డ్ వాల్యూకి మనం చేరుకోము, ఒక ఫిక్స్డ్ వాల్యూ నీకు రాదనమాట. అదే డైవర్జెంట్ అంటే. ఇది డైవర్జెంటు రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ మనకు పక్క క్లారిటీ దొరికిందా? ఇన్ని రోజులు మీరు ఏం చేసింటారు, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అని
ప్రాబ్లం పెట్టుకొని చేసేస్తూ ఉంటారు అనమాట. ఏంటది? ఫిజికల్ అప్లికేషన్స్ ఇవి. ఇంకొక అప్లికేషన్ కూడా చెప్తా. ఇప్పుడు నా దగ్గర మన ఇంట్లో వైఫై ఉంది. ఓకేనా? ఇక్కడ రూటర్ ఉంటుంది కదా, మనకు ఇక్కడ రూటర్ ఉంటుంది కదా, అది ఫిక్స్డ్ పాయింట్. ఈ రూటర్ సరౌండింగ్లో ఏమైతే ఉంటుంది, మొత్తం అన్ని సిగ్నల్స్ పోతూ ఉంటాయి. ఈ రూటర్ సరౌండింగ్లో మొత్తం సిగ్నల్స్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే సిగ్నల్స్ ఏ ప్రాంతం ఇట్లా మొత్తం సిగ్నల్స్, ఆ రూటర్ యొక్క వైఫై యొక్క సిగ్నల్స్ మొత్తం ఏ పరిధిలో అయితే మూవ్ అవుతూ ఉంటుందో ఆ పరిధిని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అంటామన్నమాట. అది కన్సిస్టెన్సీ ప్లేస్ అనమాట, అది ఆ పరిధి. ఇంకా నెక్స్ట్ ఆ సిగ్నల్స్ రానటువంటి ఆ ప్లేస్ అంతా మనకి ఏమని చెప్తాం, మనము డైవర్జెంట్ అని చెప్తాం. కొద్దివరకే పరిమితమైంటుంది కదా సిగ్నల్స్, ఏదో 10 మీటర్స్ 20 మీటర్స్ పరిధిలో ఆ రూటర్ పనిచేస్తూ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ పనిచేయదు. ఓకే, అది ఆ సిగ్నల్స్ ఎంతవరకు పనిచేస్తూ ఉంటాయో మొత్తం ఆ ప్లేస్ అంతటిని మనం ఏమంటాము, రేడియస్ ఆఫ్ ది కన్వర్జెంట్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇచ్చినటువంటి సిరీస్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్కి ఎక్స్ దగ్గర నువ్వు తీసుకోవాల్సిన వాల్యూలు ఏంటో తెలిసిన ఈ పరిధిలో ఉన్నటువంటి వాల్యూలు నువ్వు తీసుకుంటే నీకు కన్వర్జెన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఎంత బాగుందో చూడండి. ఇది రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే. రేడియస్ అంటే సటన్ రేడియస్ పరిధిలో మనం ఏం చేస్తాం, ఆ సిరీస్లో సటన్ రేడియస్ పరిధిలో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ని మనం తీసుకోవడం, అక్కడ తీసుకొని దాన్ని టోటల్ చేస్తే దాని టోటల్ ఒక ఫిక్స్డ్ వాల్యూకి మనం వెళ్తాము. ఆ పరిధి దాటినటువంటి వాల్యూస్ని కాను నువ్వు తీసుకుంటే చూడండి, సిగ్నల్స్ నాకు ఇంతవరకే పనిచేస్తున్నాయి. ఇక్కడ సిగ్నల్స్ ఏరియా, ఇది సిగ్నల్ ఏరియా, ఇదంతా మొత్తం ఈ ప్లేస్ అంతా ఇది రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ అవుతుంది. బయటగా ఇక్కడ నా సిగ్నల్స్ లేవు, నో సిగ్నల్స్, అవేంటి తెలిసిన డైవర్జెంట్. ఆ సిగ్నల్స్ దాటి ఉన్నటువంటి వాల్యూలు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో తెలిసిన డైవర్జెంట్ వస్తుంది. దాని టోటల్ ఒక ఫిక్స్డ్ వాల్యూకి మనము రీచ్ కాలేము. ఇది డైవర్జెంట్. ఇంకా ప్రాబ్లం చెప్పవలసిన అవసరమే ఉంది? బోర్డు అనే ప్రాబ్లమ్స్ చేసింటావు నువ్వు. రేడియస్ ఆఫ్ ది కన్వర్జెంట్ అంటే ఏమిటి, కన్వర్జెంట్ అంటే ఏమిటి, డైవర్జెంట్ అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అర్థంలో తెలుసుకున్నావు అనమాట. అయితే మనము సొల్యూషన్ కూడా మనం చేద్దాం. జనరల్గా మనము ఇప్పుడు చేయవలసినటువంటి విషయాలు ఏమిటో తెలిసిన, ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. మనం రేడియస్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇస్ లెస్ దాన్ ఆర్ కదా, ఇదే కదా సర్కిల్ కదా ఇది. సార్ ఒకవేళ ఇప్పుడు మనం ఇట్లా ఇన్సైడే చెప్తున్నారు కదా, దాని బౌండరీస్ అంటే బౌండరీ అనేటువంటిది స్పెషల్ కేస్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి మనకు రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ వస్తుంది, ఇన్సైడ్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ది కన్వర్జెన్స్. సార్ మరి బౌండరీ దానిపైన అంటే అక్కడ చెక్ చేయాలి, అది స్పెషల్ కేస్ అనమాట. అది కన్వర్జెంట్ ఉండొచ్చు. ఇక్కడ ఇట్లా ఈ బౌండరీస్లలో ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఇక్కడ బౌండరీస్. ఆ బౌండరీస్ దగ్గర ఏం జరుగుతుందంటే అప్పుడు మనం చెక్ చేయాలి, దాని మీద ఆ పాయింట్స్ మీద కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేటువంటిది మనం చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే కదా సర్కిల్ కదా, దాన్ని రేడియస్ ఇది. అప్పుడు దాన్ని మనం ఎలా రాసుకుంటాము, మైనస్ ఆర్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ ఆరా. అప్పుడు ఏం చేస్తున్నాను, ఏ మైనస్ ఆర్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్. ఇక్కడ ఆర్ ప్లస్ ఏ, సారీ. ఓకేనా? ఇది ఇంటర్వల్. దానికి క్లోజ్డ్ ఇంటర్వల్ అవుతుందా ఓపెన్ ఇంటర్వల్ అవుతుంది ఇప్పుడు మనకు తెలదు. ప్రస్తుతానికి ఓపెన్ ఇంటర్వల్ చెప్తున్నాం. తర్వాత అది క్లోజ్డా ఓపెన్ అంటే ఏం చేస్తాం, ఈ బౌండరీ వాల్యూలు చూస్తామన్నమాట. ఆ పైన ఈ బౌండరీ వాల్యూస్ దగ్గర చెక్ చేస్తాం. అప్పుడు అది క్లోజ్డ్ ఇంటర్వల్ అవుతుందా కాదా అనేటువంటి విషయం తర్వాత నిర్ణయిస్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ మనం ఏం చేయాలో తెలిసిన రేడియస్ కనుక్కోవాలి. ఎక్స్ యొక్క వాల్యూలు మనం తీసుకోవాలి. ఏ పరిధిలో తీసుకోవాలి ఎక్స్ యొక్క వాల్యూలు అనేది ఎవరు నిర్ణయిస్తారు, రేడియస్ నిర్ణయిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను అక్కడ ఏం చేస్తున్నా చూడండి, మనకు ఏఎన్ ఎంత ఇస్తున్నాడు మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు మనకు ప్రాబ్లంలో ఎంత ఇచ్చినాడు ఒకసారి గమనిస్తే లాగ్ ఆఫ్ n+1 బై క్వశ్చన్లో చూడండి మనకు
లాగ్ ఆఫ్ ఓకే n+1/√n+1 అని మనకి ఇస్తున్నాడు. దిస్ ఈజ్ ఏఎన్. అప్పుడు కాసి ఎంత రూట్ టెస్ట్ ప్రకారము కాసి రూట్ టెస్ట్ ప్రకారము మనము ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ రేడియస్ కనుక్కుంటామా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 1/r ఈజ్ ఈక్వల్ టు 1 లిమిట్ మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ హోల్ పవర్ 1/n కదా. లిమిట్ సుప్రీమం అని కూడా మనము ఇది చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీరు ఒకసారి గమనిస్తే 1/r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లిమిట్ n→∞. ఫస్ట్ ఇది ఒక్క నిమిషం ఏఎన్ ఇది ఏఎన్ వాల్యూ మనం కనుక్కోవాల్సింది ఉంటుంది. ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ లిమిట్ n→∞. ఏఎన్ అంటే మనకు ఏఎన్ హోల్ పవర్ 1/n కదా. సో మనకి ఏమవుతుందంటే లిమిట్ n→∞. ఏఎన్ అంటే మనం ఏం రాసుకుంటాము, లాగ్ ఆఫ్ n+1/√n+1 ఇలా రాసుకుంటాం. పైన ఏముంది, హోల్ పవర్ 1/n. ఓకేనా. తర్వాత అట్లా కంటిన్యూ చూడండి, ఇక్కడ లిమిట్ n→∞. ఇది మనం సపరేట్గా రాసుకుంటే లాగ్ ఆఫ్ n+1 హోల్ పవర్ 1/n డివైడెడ్ బై n+1 హోల్ పవర్ 1/2n అవుతుంది. చూడండి, ఎందుకంటే స్క్వేర్ రూట్ అంటే 1/2, ఇక్కడ nth రూట్ కూడా ఉంది కదా, రెండు అప్లై చేస్తాం. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి లిమిట్ కనుక్కుంటే అయిపోయి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఏమీ లేదు, ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు దీనికి వాల్యూ చూడండి, పైన లిమిట్ n→∞. ఇక్కడ మీరు గమనించుకోండి, లాగ్ ఆఫ్ n+1 హోల్ పవర్ 1/n ఉందా, ఇట్ ఈజ్ 1 అన్నమాట దీని వాల్యూ అన్నమాట. ఎందుకంటే లాగ్కు ఎంత లార్జెస్ట్ వాల్యూ ఉన్నా చూడండి, ఇక్కడ లాగ్ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ ఎంత అన్నది తీసుకొని నువ్వు ఇష్టం. లార్జెస్ట్ వాల్యూకి ఎంత రూట్ గాను నువ్వు అప్లై చేస్తే ఇట్ ఈజ్ అప్రోచ్ టు 1 అనమాట. ఎంత రూట్ ఆఫ్ లాగ్ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ అంటే మనం ఏం చేస్తాం, n→∞ కదా మనం అప్లై చేసేది. లార్జెస్ట్ వాల్యూ అంటే అట్లా ఎంత రూట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని వాల్యూ నీకు ఎంత అవుతుందో తెలిసిన 1కి అప్రోచ్మెంట్ అయిపోతుంది. ఇవన్నీ లిమిట్స్లో మంచి గొప్ప కాన్సెప్ట్లు ఎక్కువగా వాడతాం అన్నమాట ఇవి, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇవి. తర్వాత ఇది న్యూమరేటర్ వాల్యూ మనకి ఎంత వచ్చేసింది, 1 వచ్చేసింది. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ కనుక్కోవాలి, అది కూడా చేయొచ్చు. చూడండి, మీరు బాగా గమనించుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకు n→∞ ఉందా, నేను ఏం చేస్తున్నానంటే నేను nను కామన్ తీస్తున్నాను. అప్పుడు 1+1/n హోల్ పవర్ ఇక్కడ చూడు, ఇక్కడ 2/n దీనికి సపరేట్గా రాసుకుంటా, దీనికి సపరేట్ రాసుకుంటా. సో మనందరికీ తెలుసు లిమిట్ n→∞. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n⁻1/n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు, లిమిట్ n→∞ 1+1/n హోల్ పవర్ 2/nగా రాసుకోవచ్చు. ప్లీజ్ లిజన్ ప్రాపర్లీ. తర్వాత దీని వాల్యూ ఎంత అంటే ఎస్ ఇట్ ఈస్ ఏ వెల్ నోన్ రిజల్ట్. లిమిట్ n→∞ n⁻1/n దాని వాల్యూ ఎంత, 1 కదా. ఎట్లా వస్తుందంటే f(x) హోల్ పవర్ g(x) అనే ఫార్ములాను అప్లై చేస్తే నీకు వస్తుంది డైరెక్ట్ రిజల్ట్ ఇవి. మళ్ళీ దీన్ని చెప్పాలంటే మళ్ళీ ఒక 5-6 నిమిషాలు పడుతుంది, డైరెక్ట్ రిజల్ట్స్ ఇవి. అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే మనము 1 తీసుకుంటాము. ఇప్పుడు గమనించుకోండి, ఇక్కడ మనము f(x) ఇది 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 f(x) హోల్ పవర్ g(x) లాగా ఉంది చూడు ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ మనం ఎవరి వాల్యూ కనుక్కోవాలంటే f(x) వాల్యూ కనుక్కోవాలి. చూడు ఇక్కడ n దగ్గర ఇన్ఫినిటీ పెడితే అప్పుడు మనకు 1/∞ ఎంత వస్తుంది, 0 వచ్చింది. ఇది f(x) యొక్క వాల్యూ. తర్వాత ఏముంది, పవర్లో g(x) వాల్యూ ఉంది. n దగ్గర ఇన్ఫినిటీ పెడితే 2/∞. 2/∞ అంటే ఎంత నీకు, 0నా. అప్పుడు 1/0 నీకు ఎంత వస్తుంది, 1 వస్తుందా. అప్పుడు డినామినేటర్ వాల్యూ కూడా మనకి ఎంత వచ్చిందో చూడండి, మనకు డినామినేటర్ వాల్యూ కూడా మనకి ఇక్కడ 1 వచ్చింది. అంటే ఇక్కడ లిమిట్
n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ an హోల్ పవర్ 1/n యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 వస్తుంది. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, నీకు రేడియస్ తెలిసిపోతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 1/r ఈజ్ ఈక్వల్ టు, చూడు ఇక్కడ 1/r ఈజ్ ఈక్వల్స్ టు ఏ లిమిట్ సుప్రీమం వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకు రేడియస్ వాల్యూ 1 వచ్చిందా. ఈ ఆర్ వాల్యూ మనము అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకెళ్ళాలి మనం రేడియస్ ఆఫ్ కన్వర్షన్. ఇదే కదా ఫార్ములా. ఇక్కడ a మైనస్ ఆర్ లెస్ దాన్, ఇక్కడ a మైనస్ ఆర్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ a ప్లస్ ఆర్ అంటాడు. ఇక్కడ ఆర్ అంటే మనం ఆల్రెడీ కనుక్కునేసినాము. ఎంత ఉంది ఆర్ అంటే మనం ఎంత కనుక్కున్నాము చూడండి, ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందంటే 1. తర్వాత ఇక్కడ ఏ వాల్యూ మనకు ప్రాబ్లంలో ఇచ్చినాడు చూడండి, ప్రాబ్లంలో మనకు ఏ వాల్యూ 5 ఇచ్చినాడు. ఎట్లా అంటే చూడండి ఇక్కడ గమనించుకోండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ n ప్లస్ 1/√n+1 ఇంటూ x మైనస్ 5 హోల్ పవర్ n అంటున్నాడు కాబట్టి ఇదే కదా ఫిక్స్డ్ పాయింట్ ఏ. సో ఆర్ దగ్గర 1, ఏ దగ్గర 5 పెట్టుకుంటే మనకు ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఆర్ దగ్గర 1, ఇక్కడ ఏ దగ్గర మనం ఎంత చేసుకుంటాం, మనము 5 పెట్టుకుంటే మనకు ఎంత వస్తుంది మీరు ఒకసారి గమనిస్తున్నారా. -4 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్, ఇక్కడ ఏ ప్లస్ ఆర్ అంటే 1 + 5 ఎంత అవుతుంది మనకు 6 అని వచ్చేస్తుంది. ఏ అంటే 5 కదా, ఆర్ అంటే 1 కదా. ఓకే, ఇక్కడ సారీ 5 - 1 అంటే 4, పొరపాటు. 5 - 1 అంటే 4 కదా, అట్లా 4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6. ఇది అంటే ఇది రేడియస్ ఆఫ్ ది కన్వర్జెంట్. అంటే చూడండి ఇక్కడ సర్కిల్లో ఇక్కడ రేడియస్ ఎంత ఉంది తెలిసిన, రేడియస్ 1 కదా దానికి. అంటే చూడండి ఈ పరిధిలో నీవు ఎక్స్ యొక్క వాల్యూలు అంటే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నువ్వు ఇక్కడ ఇన్సైడ్లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ నువ్వు తీసుకున్నావంటే ఖచ్చితంగా సిరీస్ 100కు 100% కన్వర్జెంట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బౌండరీస్ మీద కూడా అబ్జర్వ్ చేయాలి. బౌండరీస్ మీద ఏం జరుగుతుంది, బౌండరీస్ వాల్యూస్ని కూడా చూడాలి. బౌండరీస్ వాల్యూస్ చూడాలంటే x = 4 దగ్గర, x = 6 దగ్గర మనము అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అట్ x = మనము ఏం చేయాల్సింది వస్తుందంటే 4 చేయాల్సింది వస్తుంది. చూడండి 4 అట్ x = 4 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, n = 1 to infinity log of n + 1/√n+1 ఇక్కడ x - 5 హోల్ పవర్ n అంటున్నాడా. ఇప్పుడు చూడండి మనం x దగ్గర 4 పెట్టుకుంటే నీకు ఏమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ n = 1 to infinity, x దగ్గర 4 పెట్టుకుంటే నీకు -1 హోల్ పవర్ n ఇంటూ లాగ్ ఆఫ్ n + 1/√n+1 అని వస్తుంది. ఎస్, ఇది మీరు గమనిస్తే ఇక్కడ నేను ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ కదా. ఇక్కడ ఆల్టర్నేటివ్ సిరీస్ కదా ఇక్కడ ఉండేది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము. ఇది ఆల్టర్నేటివ్ సిరీస్. ఇది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అని మళ్ళీ మనం చెక్ చేయాలి. అప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే bn తీసుకుంటున్నాను. bn అంటే అర్థం ఏమిటంటే లాగ్ ఆఫ్ n+1 ఏమవుతుందంటే √n+1. ఇది ఏమవుతుంది నీకు చెప్పినాను మీకు, లాగ్ ఆఫ్ n+1 ఇక్కడ మనం n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసే కొద్దీ ఏమైపోతుందంటే ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది, డిక్రీజింగ్ అవుతుంది అనమాట. ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు మనం వాడే సిరీస్ ఏంటి, ఇక్కడ మనం లైబ్రరీస్ టెస్ట్ కదా వాడతాము, డిక్రీజింగ్ అవుతుంది. తర్వాత నువ్వు n టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టుకున్నప్పుడు నీకు ఏమవుతుంది, bn వాల్యూ నీకు ఏమైపోతుంది, 0 అయిపోతుంది కదా. చూడండి bn అనేటువంటిది 0 కావాలా, అది డిక్రీజింగ్ కావాలా, రెండూ జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు x = 4 దగ్గర ఏమైపోతుంది, దేర్ ఫోర్ ద గివన్
ద గివన్ సిరీస్ అంటే బిఎన్ లేదా బిఎన్ ఈజ్ కన్వర్జెంట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు మనము ఇంటర్వల్ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర అది ఏమైంది, కన్వర్జెంట్ అయింది. మరి 6 దగ్గర కూడా గమనించాల. అట్ x ఈజ్ ఈక్వల్ టు 6 దగ్గర మనం గమనిస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ log ఆఫ్ n ప్లస్ 1 బై రూట్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఇక్కడ మనకు x మైనస్ 5 హోల్ పవర్ n కదా. ఇక్కడ x అంటే మనం ఎంత రాసుకుంటాం, 6 మైనస్ 5 అంటే 1, అప్పుడు 1 పవర్ n 1 అవుతుంది ఇది. అప్పుడు ఈ సిరీస్ కన్వర్జెంటా డైవర్జెంటా అని మనం ఒకసారి ఆలోచిస్తే మీరు గమనించుకోండి. లాగ్ ఇక్కడ లాగ్ ఆఫ్ n ప్లస్ 1 బై రూట్ ఆఫ్ n ప్లస్ 1 అనేటువంటిది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ n ప్లస్ 1. కాదు సార్, ఇట్ ఈస్ లెస్ దాన్. ఓకే, ఎస్ సరిపోతుందిలే. ఓకేనా? ఇప్పుడు కావాల్సిన n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకొని చూడండి. ఇక్కడ log 2 డివైడెడ్ బై రూట్ 2, ఇక్కడ 1 బై రూట్ 2. అప్పుడు ఇక్కడ ఏమైతుంది చూడప్పుడు లెస్ దాన్ అవుతుంది. ఇప్పుడు log 2 నీకు ఎంత అవుతుంది, 0 పాయింట్ సంథింగ్ కదా. అప్పుడు దీని వాల్యూ లెస్ దాన్ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీన్ని అప్పుడు ఇరువైపులా సమ్మేషన్ వాడుతున్నాం. అప్పుడు లాగ్ ఆఫ్ n ప్లస్ 1 బై రూట్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ సమ్మేషన్ ఆఫ్ 1 అక్కడ n ప్లస్ 1 హోల్ పవర్ 1/2. ఇక్కడ రూటే కదా ఇది మళ్ళీ చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1/√n కదా. ఇది మళ్ళీ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆల్సో 1/√. కాబట్టి అప్పుడు ఏం రాసుకుంటాం చూడండి, ఇట్ ఈస్ లెస్ దాన్ 1/n పవర్ 1/2 కదా. బై పీ టెస్ట్ ప్రకారం ఏమైంది చూడండి, ఇక్కడ బై పీ టెస్ట్ ఇక్కడ పీ వాల్యూ ఎంత ఉంది మనకు, 1/2 ఉంది. ఇట్ ఈస్ లెస్ దాన్ 1 కదా. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, డైవర్జెంట్ కదా ఇది. కాబట్టి డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తాము, ద గివన్ సిరీస్ డైవర్జెంట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి కన్వర్జెంట్ ఎక్కడ అవుతుందంటే చూడండి, ఇచ్చినటువంటి అది ఆ సిరీస్ ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందంటే మీరు బాగా గమనించుకోండి. 4 లెస్ దాన్ x లెస్ దాన్ 6 ఇక్కడ ఈ ఇంటర్వల్లోను అండ్ x ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర కన్వర్జెంట్ అవుతూ ఉంది. అప్పుడు మనము రెండు కలిపి మనం ఎలా రాసుకుంటామంటే అప్పుడు 4 లెస్ దాన్ x లెస్ దాన్ 6 కదా రాసేది. ఇదే కదా దానికి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. ఇంటర్వల్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఇదే కదా మన ఆన్సర్. అంటే ఇప్పుడు చూడు, x యొక్క వాల్యూలు 4కు 6కు మధ్యలోను లేదా x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకొని ఆ సిరీస్లో పెట్టినప్పుడు ఆ టర్మ్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే మనం ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్కి రీచ్ అవుతాము. సో ఇది మనము ఇంటర్వల్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ అంటే దాని అర్థం అనమాట. ఓకేనా? రైట్.